మిత్రులారా, ఈరోజు మనం ఢిల్లీకి వచ్చాం. అధికారం కోసం కాదు, పదవుల కోసం కాదు, విద్యార్థుల భవిష్యత్తు కోసం వచ్చాం. మన చేతుల్లో పూలున్నాయి, ఎందుకంటే మన పోరాటం శాంతియుతం. మన వెనుక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రం ఉంది. ఎందుకంటే హక్కుల కోసం పోరాటం ఆయన నేర్పిన మార్గం. ఈ రోజు మనతో పాటు సోనం వాంగ్చుక్ గారు కూడా యువతకు మద్దతుగా నిలబడ్డారు. పరీక్షలు రాసేది మనం, కలలు కనేది మనం, కానీ తప్పులు చేసిన వారిని ఎవరూ ప్రశ్నించకపోతే మన గొంతును సోషల్ మీడియాలో ఆపవచ్చు, మన పోస్టులను తొలగించవచ్చు, కానీ నిజం కోసం నిలబడే ప్రజలను ఎవరూ ఆపలేరు. ఈ రోజు ఢిల్లీ వేదికగా ఒక్క మాట స్పష్టంగా చెబుతున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రశ్నమే రాజీనామా చేయాలి. విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడిన వ్యవస్థపై సమగ్ర విచారణ జరగాలి. మాకు రాజకీయాలు కాదు, విద్యార్థులు న్యాయం కావాలి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇంకెంతమంది విద్యార్థులు బాధపడితే, ఇంకెంతమంది యువత కలలు విరిగిపోతే ఈ వ్యవస్థ స్పందిస్తుంది? అందుకే విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. మా ప్రశ్నలకు జవాబు కావాలి, మా భవిష్యత్తుకు భరోసా కావాలి. ఈ రోజు ఢిల్లీలో వినిచిన ఈ స్వరం రేపు దేశం మొత్తం వినిపిస్తుంది. మేము భయపడము, మేము వెనక్కి తగ్గము. న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. జై భీమ్.